హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా డాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో మనం కబోర్డ్స్లో అదేవిధంగా బీరువాలో కూడా మనము శారీస్ ఈ విధంగా హ్యాంగింగ్ చేస్తాం కదండి. ఇలాగా హ్యాంగింగ్ చేసినప్పుడు స్పేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది కదండి. అలాగే మనము ఎన్ని శారీస్ అయినా కూడా ఒక చిటికలో పెట్టుకునే విధంగా నేను ఈ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎంటీ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, ఆ బాటిల్ అనేది వీడియోలో చూపించే విధంగా ఆ బాటిల్కు మనకు ఎలాగో బాటిల్ పైన లైన్స్ లాగా వచ్చింటాయి కదండి, ఆ లైన్స్లో మనము రింగ్స్ లాగా కట్ చేసుకోవాలండి. కత్తెర తీసుకునేసి ఈ విధంగా మనము ఎన్ని రింగ్స్ కావాలంటే అన్ని రింగ్స్ మనం కట్ చేసుకోవచ్చు. కత్తెరతో నీట్గా మనము కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకునేసిన రింగ్స్ను తీసుకునేసి మనము హ్యాంగర్కు ఏ విధంగా తగిలించుకోవాలో చూపిస్తాను చూడండి. మనము ఒక శారీకి ఒక హ్యాంగర్ అనేది పెట్టుకుంటాం కదండి. అలా కాకుండా ఒక హ్యాంగర్కి 2 శారీస్ కూడా పెట్టుకుంటాము. కానీ మనకు స్పేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది కదండి, బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ. అలా కాకుండా మనము తక్కువ స్థలంలోనే ఎక్కువ శారీస్ పెట్టుకునే విధంగా నేను చూపిస్తాను చూడండి. మనము రింగ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, అవి మనము ఈ హ్యాంగర్కు నేను వీడియోలో చూపించే విధంగా తగిలించుకోవాలండి. అలా తగిలించుకున్న తర్వాత మరొక హ్యాంగర్ అనేది ఆ రింగ్లోకి మనము కరెక్ట్గా పెట్టుకోవాలండి. మనం ఫస్ట్ హ్యాంగర్ అనేది శారీ పెట్టిండేది నేను కబోర్డ్కి దానికి హ్యాంగింగ్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మనము బీరువాలో కానీ కబోర్డ్లో కానీ చూపించాలంటే అక్కడ లైటింగ్ తక్కువగా ఉంటుంది. మనము ఇలాగా చూపిస్తే మీకు అర్థమవుతుందనేసి నా ఐడియా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.